దేవునికి స్తోత్రములు. క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వర్తమానాన్ని అనగా రాజుల చరిత్ర విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో సొలొమోను విషయాలు కొన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అనగా మనము సౌలు రాజు, దావీదు మహారాజు, ఆయన కుమారునటువంటి సొలొమోను మహారాజు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, సొలొమోను మహారాజు జీవిత చరిత్రలో 7వ భాగానికి వచ్చాం. 7వ భాగంలో ABC అన్న అంశాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అనగా 7వ భాగంలో మందిర పనిలో గతములో మందిర స్థలం అన్న వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో ఆ మందిరంలో సంగీత పరిచర్య అన్న విషయాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ చదువుకొని దేవుని యొక్క వాక్య భాగానికి ప్రార్థన పూర్వకముగా వెళదాము. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 29 నుంచి 34 వరకు చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ తీసుకొని చదవవలసిందిగా, గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేకము గల మనసును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారుడైన హేమాను, కల్గోను, దర్గా అని వాని కంటేను జ్ఞానవంతుడై ఉండెను. గనక అతని కీర్తి చుట్టుపట్లున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలను 1005 కీర్తనలు రచించెను. మరియు లెబోనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండు మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నీ గురించి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాగు జంతువులు, జలచరములు అన్న వాటినన్నిటిని గురించి అతడు రాసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. రాజుల చరిత్రలో సొలొమోను మహారాజు యొక్క సంగీత పరిచర్యను జ్ఞాపం చేసుకున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని ప్రభువా మా హృదయంలో ఉంచి బలపరిచి స్థిరపరచమని మీ దగ్గరైనటువంటి పాదాలకు మలాపు చెప్పుకుంటూ వాక్యమునైనా అనేకులు విని ధ్యానం చేసి ప్రభువా మేలును స్వీకరించి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించుటకు కృప చూపించమని ప్రాధేయపడుతూ, దేవా, రాజుల చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందరికంటే యేసు ప్రభువారు మహా పరిశుద్ధుడైన రాజుగా చూస్తూ ఉన్నాం. ఏదేమైనా దేవా, సొలొమోను మహారాజు యొక్క జీవిత చరిత్రలో కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉండగా అనేక విషయాలు మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అనగా సొలొమోను మహారాజు యొక్క సంగీత పరిచర్య విధానాన్ని ధ్యానం చేసుకోవాలి. మందిర పరిచర్య విధానములో సంగీతం అన్నది ఎంతో ప్రధానమైనది అని పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా అనగా పరలోకములో ఏ విధంగా అనగా లోకాన్ని జయించినటువంటి వారు పరలోకములో వీణలు వాయిస్తూ ఉంటారో అన్న విషయం బైబిల్ గ్రంథంలో ఉన్నది. అనగా కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే, సంగీతం అన్నది నేటి దినాల్లో అవసరత లేదని చెప్పేవారు ఉన్నారు. అనగా ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యంతో పాడటం అని అంటారు. ఏది ఏమైనా ఆత్మతో సత్యముతో పాడినా దేవునికి ఇష్టమే. సంగీతాలు అనగా మనము వాయిద్యాలను ఉపయోగించటం కూడా దేవుడికి ఇష్టమే. ప్రియులారా, ఏదైనా కలిగి ఉన్నది ఆయన లేకుండా ఏదీ కలగలేదు.
కలిగిన వాటిలో కొన్నిటిని అపవాది దొంగలించి లోకానుసారంగా వాడుతున్నాడు అంతే. కానీ సంగీతం అని అన్నప్పుడు సంగీతానికి మూల పురుషుడు యూబాలు అని ఆది కాండములో మనము చూడగలం. ప్రియులరా, ఈ విషయాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఇక్కడ సొలొమోను జ్ఞానము గురించి 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. అయితే సంగీత కళాకారుల్లో జ్ఞానం కలిగినటువంటి వారిలో ఇక్కడ ఎజ్రాహీయుడైన ఏతాను ఉన్నాడు. తర్వాత మహోలు కుమారుడైన హేమాను ఉన్నాడు. కల్కోలు ధర్నా అని వారి కంటెను అని చూస్తున్నాం. వీరు జ్ఞానవంతులు. తూర్పు దేశపు జ్ఞానుల కంటే, ఐగుప్తు యొక్క వారి జ్ఞానము కంటే సొలొమోను మహారాజు యొక్క జ్ఞానం అధికమని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇంత జ్ఞానవంతుడే ఈ విధంగా పాటలు రాశాడు, తర్వాత సామెతలు చెప్పాడు అని అంటే మనం ఏ పాటి వారిమి అని ఒకసారి తలంచి మనం కూడా వారిని అనుసరించి వారి క్రమంలో నడవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, 3000 సామెతలు, 1005 కీర్తనలు సొలొమోను మహారాజు రచించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సొలొమోను మహారాజు వారి యొక్క తండ్రి యొక్క క్రమాన్ని అనుసరించాడు. తండ్రి అయిన దావీదు మహారాజు చిన్నతనం నుండే అడవుల్లో ఉంటూ పాటలు పాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ అలా ఉండేవాడు. ప్రియులరా, అదే లక్షణాలు సొలొమోను మహారాజుకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా రచయితుల్లో గొప్పవాడు దావీదు మహారాజు. ఈ రోజున పాటలు రాసేవారు చాలామంది ఉన్నారు. కానీ భక్తి పరులు కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూస్తే పురుషోత్తం చదవరి, మాసిలమణి గారు, ఇలా గొప్ప గొప్ప వారు, దేవదాసయ్య గారు, వారు రచించినటువంటి పాటలు నేటి వరకు స్థిర స్మరణీయముగా ఉన్నాయి. ప్రియులరా, వీరంతా కూడా ముఖ్యముగా దావీదు మహారాజును జ్ఞాపకం చేసుకున్న వారే. దావీదు ఆయన యొక్క క్రమాన్ని పాటించినటువంటి వారే. ప్రియులరా, అనేక దావీదు మనకు పితరుడిగా ఉన్నాడు. ఇక్కడ సొలొమోను మహారాజు గురించి మనం చూసినప్పుడు సి భాగములో అనగా మందిర పరిచర్య విధానములో సంగీత పరిచర్య ఎలా ఉన్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ సంగీతం గురించి చెప్పేటప్పుడు దావీదు మహారాజు గురించి నేను ఎందుకు తెలియపరుస్తున్నానగా, తండ్రి సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, రచయితగా ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మనం కూడా ఒక పాస్టరే కాదు, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ పాటలు రాయాలి, పాటలు పాడాలి, సంగీతాలతో ప్రభువును ధ్యానము చేయాలి, ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యముతో చేయాలి. భౌతిక సంబంధమైనటువంటి మనము చప్పట్లతో ప్రభువును ఆరాధన చేయాలి. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అందరూ మౌనంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, మీరు చప్పట్లు కొట్టకపోతే ఈ కొండలు కేకలేస్తాయి అన్నాడు. చప్పట్లు అనేది అది ఒక సంగీతమే, అంటే శబ్దము కదా, శబ్దం అది ఒక సంగీతం. కాబట్టి ప్రభువు నామాన్ని పెదవులతోనే కాకుండా మన హస్తాలతో, మన కలిగినటువంటి తలాంతులతో ప్రభువు నామాన్ని ఘనపరచటం. ఒకవేళ మనం రాసినటువంటి పాటలు పెద్ద ప్రాధాన్యత, కీర్తి లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ పాటలు పాడే అనుభవంలో ఉండాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం. ప్రతి ఒక్కరూ మొదట పాట పాడుకొని ఆ తర్వాత
దేవుని వాక్యము చదువుకొని ఈ రీతిగా ముందుకు వెళ్ళినట్లయితే అది దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాటలు పాడడము ద్వారా శత్రువు అక్కడి నుంచి తొలగిపోతాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. పాటల్లో దేవుని మాటలు ఉన్నాయి. పాటలు పాడడము ద్వారా దయ్యాలు పారిపోతాయి. పాటలు పాడడం ద్వారా మనము అపొస్తలుడైన పౌలును శీలాను చూస్తాం. సంఖ్యలు తెగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలో కూడా వారు కూడా అగ్నిగుండంలో తిరుగుతూ ప్రభువుని ఆరాధన చేశారు, స్తుతించారు. అందులో పాటలు కూడా ఉండి ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులరా, మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ దేవుని గురించి పాటలు రాసే విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా పాడుకునే విధంగా ఉండాలి. అనగా మన పాటలు అందరూ పాడకపోవచ్చు, కానీ మనం రాసినటువంటి పాటలు మనమైనా పాడుకుంటూ ఉండాలి. అనగా దేవుని కొరకు అలాంటి జిజ్ఞాస కలిగి, అభిలాష కలిగి, తృష్ణ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ వాక్య భాగములో మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో 1005 కీర్తనలు, 3000 సామెతలు ఇక్కడ సొలొమోను మహారాజు రచించినట్టుగా చూస్తూ ఉన్నాం. మనం కీర్తన గ్రంథం 150 కీర్తనలు చూసినప్పుడు ఆ కీర్తన గ్రంథంలో దావీదు కీర్తనలు అని ఉంటాయి. అవి కీర్తనలు దావీదు కీర్తనలు అని చెప్తాం. అయితే అక్కడ కొంతమంది కోరహు, ఆసాపు కొంతమంది రచించినటువంటి వారు ఉన్నారు. అయితే ప్రియులరా, ముఖ్యముగా కీర్తన గ్రంథంలో 2 సందర్భాలలో సొలొమోను యొక్క రచనలు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము సొలొమోను యొక్క రచన. రెండవదిగా కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము, అది కూడా సొలొమోను రచన అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ విధంగా సొలొమోను మహారాజు ఆయన పాటలు పాడేవాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1005 కీర్తనలు రచించాడు అంటే ఎంత గొప్పవాడు. సామెతలు 31 సామెతలు ఉన్నాయి, కానీ 3000 సామెతలు ఆయన రచించాడు. అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. ఏదేమైనా ఉన్నాయి అని ఈ యొక్క భాగములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను అనగా తన తండ్రి బాటలో నడిచాడు. తండ్రి అయినటువంటి దావీదు మహారాజు మందిరాన్ని కట్టాలని, అక్కడ ఆరాధన జరగాలని కోరుకున్నవాడు. అదే రీతిగా తండ్రి యొక్క అభిలాషను, తండ్రి యొక్క ఆశను మన సొలొమోను మహారాజు నెరవేర్చాడు. మందిరాన్ని కట్టాడు. ఆ మందిర విషయంలో, మందిర స్థలము, కొన్ని విషయాలు మనము మందిర యొక్క ప్రాధాన్యత గురించి కొన్ని ధ్యానం చేశాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే మొదటి దినవృత్తాంతములు మనము 6వ అధ్యాయానికి రాగానే 6వ అధ్యాయంలో ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అనగా మనం ఇక్కడ 29వ వచనం నుంచి చదివితే 6వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యముగా 31వ వచనం, నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. కానీ ఆ సమయంలో మందిరం కట్టిన తర్వాత దావీదు మహారాజు లేడు. అయితే సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండరి. ఈ ప్రకారము తమ కుమారులో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయ కుమారుల్లో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడైన ఏవేలుకు పుట్టినవాడు.
హేమాను సమూయేలు యొక్క మనమడు. సమూయేలు కుమారుడైన ఏవేలుకు పుట్టినటువంటి వాడు ఈయన, అనగా హేమాను. ప్రియులారా, ఈ విధంగా కొంతమంది పేర్లను బైబిల్ గ్రంథంలో చూస్తాం. 39వ వచనంలో హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరెక్కా కుమారుడు, బెరెక్కా షిమ్యా కుమారుడు అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 పేర్లు మనం చూచాం, హేమాను, ఆసాపు అని. ప్రియులరా, వీరు సంగీత పరిచర్య విధానములో, అనగా దావీదు మహారాజుకి సమూయేలుకి ఎంతో సంబంధం ఉన్నది. దావీదు మహారాజును రాజుగా అభిషేకించినది సమూయేలు. సమూయేలు యొక్క మనమడు ఏవేలు ప్రవక్త కాదు. ఏవేలు యొక్క కుమారుడు ఇక్కడ మనం చూసినట్లయితే హేమాన్. ప్రియులారా, ఈ విషయాలు నేను దావీదు చరిత్రలో చాలా విషయాలు ధ్యానం చేసి చెప్పాను. కాబట్టి ఈ అంశం వచ్చినప్పుడు దావీదు యొక్క సంగీత పరిచర్య విధానంలో వారు ఎవరెవరో ఆ విషయాలు మరొకసారి మీరు యూట్యూబ్లో వెనక్కి వెళ్తే అర్థమవుతాయి. ప్రియులారా, ఆ పరిచర్య విధానంలో మోషే కుటుంబం కూడా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. ఇవన్నీ ముందుగా చెప్పాను కాబట్టి అవన్నీ మీరు పరిశీలన చేసుకొని ధ్యానం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన పిల్లలు దేవుని పని చేయాలని మనం కోరుకోవాలి. మన పిల్లలు దేవుని మందిరములో ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఈ భాగంలో చూడండి, భక్తుల యొక్క కుమారులు. సమూయేలు మామూలు వ్యక్తి కాదు కదా, వారి కుటుంబం. పిల్లరా, వారి పిల్లలు ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య విధానంలో ఉన్నారు. ఇక 3 వ్యక్తుల గురించి 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13వ వచనములో మనము చూస్తాం. ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం. ఆసాపు, హేమాను, ఏదూతునుల సంబంధమైన వారు, వారి కుమారులు, సహోదరులను, సంబంధికులు, పాఠకులైన లేవీలందరూ సన్నపునార వస్త్రమును ధరించుకొని తాళములను, తంబూరాలను, సితాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు దిక్కున నిలిచిరి అని చూస్తూ ఉన్నాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రం చేసిరి. ప్రియులరా, ఆసాపు, హేమాను, ఏదూతును, ఇక్కడ 3 వ్యక్తులను చూస్తూ ఉన్నాం. వీరు ప్రధానమైనటువంటి వారు. మొత్తముగా 120 మంది గాయకులుగా మనం చూస్తున్నాం. దావీదు కాలంలో ఇంకా చాలామంది ఉన్నారు. వందల మందిని మనం చూస్తాం, అనగా సంగీత పరిచర్య విధానంలో. ఇక్కడ కూడా ఉన్నారు. సొలొమోను కాలంలో, దావీదు కాలంలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా వీరు దేవుని పరిచర్య విధానంలో, సంగీత పరిచర్య విధానంలో వీరి యొక్క ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సంగీత పరిచర్య చాలా గొప్పది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం వచ్చినట్లయితే అనేక విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో సంగీత పరిచర్య విధానము గొప్పది అని చెబుతూ ఉన్నాం. కాబట్టి సినిమాలకు వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధానానికి ప్రాధాన్యత ఇవ్వటం అన్నది ఎంత అవసరమైనదో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే గాయకుల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, అనగా ఆయన ప్రవక్త, తర్వాత యాజకుడు, తర్వాత గాయకుడు అని చూస్తాం. ఎవరనగా ఏస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే,
ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 32వ వచనం ఈ విషయాలు చూడండి. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఇది ఎవరి గురించి అనగా యెహెజ్కేలు గురించి. నీవు వాద్యము బాగుగా వాయించువాడు. దేనికి స్తోత్రం అనగా యెహెజ్కేలు వాయిద్యాలను చక్కగా వాయించేవాడు యెహెజ్కేలు. తర్వాత మంచి స్వరము కలిగిన వాడు యెహెజ్కేలు. ప్రియులారా, నేను కూడా పాటలు పాడలేను, కానీ కొన్ని పాటలు నేను రచించినవి ఉన్నాయి. కనుక దైవ సేవకులు పాటలు రాస్తూ ఉండాలి, పాడుతూ ఉండాలి. పాడతాను కానీ నా స్వరం అంతా మంచిదేమి కాదు పాటల్లో, కానీ అయినప్పటికీ పాడుతూ ఉంటాను. అందరూ పాడాలి దేవుని పాటలు, అందరూ రాయాలి పాటలు. నిజమండి, అందరూ రాయాలి. వ్యక్తిగతంగానే మనం పాడుకోవాలి. చెప్పాను కదా, మన పాటలు దేశ విదేశాల్లో వెళ్ళిపోవాలని ఏమి లేదు. నువ్వే దేవుని కొరకు నువ్వే పాటలు రాసుకో, పాడుతూ ఉండు. ఎందుకనగా దావీదు మహారాజు గొర్రెలకు వెళుతూ అలా పాడుకునేవాడు. ఆ భాగాన్ని బట్టి సొలొమోను మహారాజు 1005 కీర్తనలు రచించాడు, 3000 సామెతలు రచించాడు. ఒకసారి గమనించండి, మనము ఎంత పని చేస్తున్నామో చూడండి. యెహెజ్కేలు ఆయన ప్రవక్త యాజకుడు. ఆయన ప్రవక్త యాజకుడిగా ఉంటూ గాయకుడిగా ఉన్నాడు. వాయిద్యాలు చక్కగా వాయించేవాడు. తర్వాత మంచి స్వరము కలిగినటువంటి వాడు యెహెజ్కేలు. దైవజనులకి కూడా ఇలాంటి వరాలు ఉన్నట్లయితే చాలా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు సంగీతం అన్నది చాలా ప్రధానమైనది. దావీదు మహారాజు ఏ రీతిగా ఆశించాడో అదే రీతిగా సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టిన తర్వాత తన మందిరములో ఈ సంగీత పరిచర్యను ఏ విధంగా ఆయన ప్రోత్సహించాడో, బలపరిచాడో, వాడుకున్నాడో చూస్తూ ఉన్నాం. మనం కూడా మన సంఘాల్లో మన బిడ్డలను ఆ విధంగా ప్రోత్సహించాలి, ఆ విధంగా మనం బలపరచాలి. అయితే ఒక దినం వస్తుంది, ఆ దినాన మనము ఏమి ప్లే చేయలేం, పాటలు పాడలేము, సంగీతం వాయించలేము. ఎందుకనగా మన వయసు అయిపోతుంది కనుక మనం ఏమి చేయలేం. కాబట్టి దేవుడు మనకు ఆ సమయం ఇచ్చినప్పుడు, ఆ తలాంతునిచ్చినప్పుడు దావీదు మహారాజులాగా, సొలొమోను మహారాజులాగా మనం కూడా ఆ తలాంతును ఉపయోగించుకొని ప్రభువుకు మహిమకరముగా జీవించాలి. ప్రియులరా, ఇదే సొలొమోను ఒక మాట అంటాడు. ఎక్కడనగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమిటి అనగా అక్కడ సంగీత నాదాలు ఆగిపోతాయి అన్నాడు. నిజం. ఎప్పుడు ఆగిపోతాయి? నీ వయసు అయిన తర్వాత. ఇప్పుడు చాలామంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ముసలోళ్ళు వేయలేరు, కానీ యవనస్తులు ఉన్నటువంటి వారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. గమనించండి, దావీదు మహారాజు కూడా యవనంలో ఉన్నప్పుడు ఎంతగానో నాట్యమాడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కళ్ళు బాగున్నప్పుడే, పళ్ళు బాగున్నప్పుడే, నీ వయస్సు ఉన్నప్పుడే దేవుని పని ఈ రీతిగా చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పాటలు రచించే విధంగా, తర్వాత పాటలు పాడే విధంగా, పాటలు అనేకులకు సువార్త పరంగా వినిపించే విధంగా నీ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సొలొమోను మహారాజు సంగీతాన్ని ఇలా ప్రోత్సహించాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మొయ్యబడును, పిట్ట యొక్క కోతకొకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు వాదము చేయవారందరూ నాదము చేయవారందరూ నిశ్శబ్దముగా ఉంది. ఇది వయసు అయిపోయిన తర్వాత సొలొమోను మహారాజు కూడా ఆయన వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభునామాన్ని ఘనపరిచాడు. తండ్రి ఏ విధంగా సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కుమారుడు కూడా ఆ విధంగా
సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విధానాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో దావీదు అనుభవంలో సంగీతాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన చెప్పాడు. ఇది ప్రేమ గురించి కోరహు కుమారుల యొక్క రచన అని మనం చూడగలం. 45వ అధ్యాయం 8వ వచనంలో, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరుల్లో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. దంతములతో కట్టిన నగరంలో తంతి వాద్యములతో నిన్ను గణపరుచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎంత మాట! దంతములతో కట్టిన నగరంలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. దేవునికి స్తోత్రం. అనగా దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు. దంతములతో కట్టిన మందిరములో, దంతములతో కట్టిన మందిరములో. ఈ దంతాల గురించి దావీదు కాలంలో, సొలొమోను మహారాజు కాలంలో మనం చూస్తున్నాం. ఆ దంతాలతో ఏ విధంగా ఫర్నిచర్ చేశారో అది కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి గమనించండి, ఈ విధంగా వారు సంగీతాన్ని ప్రోత్సహించారు. ప్రియులారా, ఒక దావీదైనా, ఒక సొలొమోను మహారాజైనా, పౌలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మ సంబంధమైన పాటలతోనూ, పద్యములతోనూ, కీర్తనలతోనూ ప్రభుని గణపరచాలి అన్నాడు. కొలస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభునామాన్ని గణపరచాలి, కీర్తనలతో, సంగీతములతో ప్రభునామాన్ని గణపరచాలి అని అక్కడ పౌలు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇక యేసు ప్రభు వారికి వస్తే, యేసు ప్రభు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పినటువంటి కుమారుడు వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ వాయిద్యాలు వాయిస్తున్నారో వాటి గురించి చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, సంగీత పరిచర్య అన్నది చాలా మంచిది. మన మందిరాల్లో సంగీత పరిచర్య ఉండాలి. ఈ సంగీతం అన్నది ప్రభునామాన్ని గణపరచాలి. మనం పాడే పాటలను వాటికి విలువను తెచ్చే విధంగా సంగీతాలు ఉండాలి. సినిమా పాటలు ఉంటాయి, అవి సంగీతం డామినేట్ చేస్తుంది, పాటను డౌన్ చేస్తుంది. కానీ ఇక్కడ మనము బైబిల్ దగ్గరికి రాగానే క్రైస్తవ పాటలు ఎలా ఉండాలంటే, పాటలు డామినేట్ చేయాలి, సంగీతం డౌన్ కావాలి. అనగా పాటలు వినపడాలి. కొన్ని మందిరాల్లో మనకు అక్కడ ఆ వాయిద్యాల శబ్దమే వినపడుతుంటాయి, కానీ వారు పాడే పాటలు వినపడవు. అనగా ఆ సంగీతం అన్నది ఆ వాయిద్యాలు ఈ యొక్క పాటను డామినేట్ చేస్తూ ఉన్నాయి. అలా ఉండకూడదు. ప్రియులారా, పాట చక్కగా ఉండాలి, పాటలు అనేకులు పాడుకునే విధంగా ఉండాలి. మనము అనుకున్న విధంగా పౌలు శీలలు వారి యొక్క పాటలు అద్భుతమైనవి. ప్రియులారా, దేవదూతలు ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, ప్రభునామాన్ని గణపరుస్తూ ఉంటారు. మన జీవితంలో మనము ప్రభునామాన్ని గణపరుస్తూ ప్రభునామాన్ని ఆరాధన చేస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో చెప్పిన రీతిగా హేమాను, ఆసాపు, ఏదూతును వారు ఒక ప్రత్యేకించినటువంటి విధానంలో, సంగీత పరిచర్య విధానంలో ఉన్నారు. వారి కింద అనేకులు ఉన్నారు. దీన్ని ఏమంటారంటే క్వైర్ అంటారు. అంటే మందిరంలో సోలో ఒకళ్ళు పాడడం అది ఒక భాగం అయితే, క్వైర్గా పాడడం అన్నది దేవునికి మహిమకరంగా. పరలోకములో క్వైర్ ఉంది. అనగా దేవదూతలు ప్రభువుని ఆరాధన వారు చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో వారు ఆ మందిర విషయంలో వచ్చినప్పుడు వారు చేసిన ఆరాధన బహుదూరముగా వెళ్ళిపోయాను ఆయన బైబిల్ గ్రంథంలో ఉంటుంది. బహుదూరముగా వెళ్ళిపోయాను. అది సంతోష శబ్దమో దుఃఖ శబ్దం వారికి అర్థం కాలేదు ప్రజలకు. ఎందుకనగా కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపు ఏమిటనగా ఆనంద బాష్పాలు. ఈరోజు కూడా కొంతమంది నవ్వుతూ పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అనగా ఏడ్చే విధానం అది ఏ సందర్భానుసారంగా ఎలా ఉండాలో ఆ విధంగా ప్రభువును ప్రేమిస్తూ ఆ ప్రభువారు నా కొరకు మరణించాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా దుఃఖముతో ఏడ్చేటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవైతే, మనము దేవుని బిడ్డలమైతే, మనము దావీదు మహారాజులాగా, సొలొమోను మహారాజులాగా దేవుని కొరకు పాటలు రాస్తాం, పాడుతూ ఉంటాం. అది మాత్రమే కాదు, మన సంఘములో కూడా అనేకులు పాడుకుంటూ ఉంటారు. తర్వాత మందిరంలో పాడుకుంటుంటారు.
అనేక మందిరాలు కూడా పాడుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సంగీత పరిచర్య అన్నది దావీదు మహారాజు దగ్గర ఎంతో ఉన్నత స్థితికి వచ్చింది. ఆ తర్వాత దావీదుని బట్టి అనేకులు దావీదుని జ్ఞాపకం చేసుకొనని రచయిత అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ సంగీత పరిచర్య విధానము ముందుకు వెళుతూ ఉన్నది. సంగీతములో దేవుని యొక్క స్వార్థం ఉన్నది. స్వార్థ ప్రకటించాలి. ప్రభువును ఆరాధన చేసే విధానంలో సంగీతం ఉన్నది. ఆ సంగీతాన్ని మనం వాడుకోవాలి. గమనించండి. కాబట్టి జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తాం, అది మౌనంగా చేసేది. కానీ బహిర్గతంగా చేసేది చప్పట్లు కొట్టడం, సంగీతాలు వాయించటం అన్నది అది బహిర్గతమైనటువంటి ఆరాధన. కాబట్టి సొలొమోను మహారాజు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. వచ్చే పాఠములు మరికొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. అంతవరకు సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రభువా, రాజుల చరిత్రలో సొలొమోను మహారాజు యొక్క సేవా విధానాన్ని, నేను మందిర పరిచర్య విధానాన్ని జ్ఞాపం చేసుకుంటూ సొలొమోను మహారాజు సంగీత పరిచర్య అన్న అంశాన్ని ప్రభువా చక్కగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డనైనా ప్రతి దినము పాటలు పాడుకుంటూ వాక్యము చదువుకుంటూ ఆరాధన చేస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువా నీ మహిమార్థమే జీవించడం కృప చూపించమని దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.